वारंगल जिला एसोसिएशन के जिला नेताओं बंदी कोटेश्वर गंगूला दयाकर ने कहा कि वो गरीब लोगों के विकास के लिए लड़ने के लिए इस महीने की 28 तारीख को हैदराबाद में न्यू डेमोक्रेसी विलीना सभा की बैठक आयोजित करेंगे। इस महीने की 28 तारीख को वारंगल प्रधान डाकघर केंद्र में दीवार पत्रिका का उद्घाटन किया गया। बैठक में एसोसिएशन के जिला नेता बंदी कोटेश्वर गंगूला दयाकर रचरला बाला राजू नायकड़ ए कृष्णा इस अवसर पर हरि बाबू रंजीत संबैया और अन्य ने भाग लिया और नेताओं ने कहा कि पैदा लोगों के विकास और सुरक्षा के लिए लड़ने के लिए CPI-ML न्यू डेमोक्रेसी मर्जर माउथ की 28वीं बैठक होगी। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। CPI-ML న్యూ డెమోక్రసీ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ పార్టీ నుండి 1984 2013 వరకు అనేకమైన చీలికలు వచ్చాయి। ఈ చీలికల వల్ల ప్రజలు చీలిపోయి దోపిడీ వర్గాలు రాజ్యం వెళ్తున్నాయి। ఈరోజు మారుతున్న పరిస్థితుల్లో కూడా కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలక వర్గాలు మరి ముఖ్యంగా కేంద్రంలో పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వము బ్రాహ్మణీయ భావజాలంతో పార్లమెంటరీ విధానాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క ప్రజల్ని దోపిడీ గురి చేస్తుంది। అనేకమైన దోపిడీ నుంచి విముక్తి కావాలంటే CPI-ML డెమోక్రసీ నాయకత్వంలో ప్రజల్ని పోరాటానికి సిద్ధం చేయాలనే ఉద్దేశంతో అనేక CPI-ML పార్టీలు ఉండకుండా ఒకే పార్టీ మీదకి రావాలనే కోరికతోటి ప్రజల యొక్క ఆకాంక్షతోటి ఈరోజు ఈ నెల 25 నాడు సభ జరుగుతుంది। దీనికి నెల 25న ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో మరి విప్లవకారుల ఐక్యత అనేటువంటి ఆలోచనతోటి గత 4 సంవత్సరాల నుంచి కూడా CPI-ML కేంద్ర కమిటీ నాయకులు మరి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు చర్చలు జరిపి సానుకూలంగా ఈ దేశంలో గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి కోసం దాని సందర్భంలో భూమి లేని పేదలకు భూమి కావాలని చెప్పని ఈ దేశంలో ప్రభుత్వాలు ఏర్చున్నటువంటి ఒక హింసా విధానాన్ని నశించాలని చెప్పని ఆ మార్గంలో మరి ప్రతిఘటన పోరాటం తప్ప వేరే మార్గం లేదని దాని కన్సర్న్లో ఇవాళ CPI-ML రెండుగా కలిసి ఇవాళ ప్రజా ఉద్యమంలో పాల్గొనడానికి కోసం మరి ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించడానికి కోసం ఇలా ఒక బలమైనటువంటి శక్తిగా ఏర్పడడానికి కోసం రెండింటిలో పార్టీ ఐక్యమైంది। అదే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి మీద బిక్కి ఉన్నటువంటి పేదలను పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఇలా లేవు। ఇలా భూమి సమస్య పక్కకు పెట్టేసిండ్రు। ఇలా భూముల విషయానికి వచ్చినప్పుడు ఏమాత్రం చెల్లం లేదు। ఇలా ప్రజలు గోదావరిలోయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తోడు కొట్టుకున్న భూమికి పట్టాలు లేకుండా ఇలా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నది। దాన్ని అమలు కోసం కూడా ఇలా గోదావరి ప్రతిఘటన పోరాటం ముందుకు తీసుకుపోతాం। అదే ఈ నెల 28న పెద్ద ఎత్తున మరి సుందరయ్య విజ్ఞాన భవన్లో మరి సభ జరుపుకోవడం కోసం సన్నద్ధమైంది। అదే ప్రజలు మేధావులు అందరూ కూడా ఆలోచించి మరి ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారుల ఐక్యత ఇప్పటికి కూడా మేము కోరుకుంటా ఉన్నాం। విప్లవ పార్టీలు ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభ జరుపుకోబోతున్నాయి। దీనికి ప్రాపంచిక దృక్పథంగా మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం సాయుధ పోరాట పందాలను అనుసరించేటువంటి ఒక విప్లవ పార్టీగా ఏకపార్టీగా నిర్మాణం కావాలని ఉద్దేశంతో ఈ సభను జరుపుకోబోతున్నాము। అట్లాగే మిగతా విప్లవ సంస్థలతో కూడా ఐక్యం కావడానికి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి। ఈ క్రమంలో పడిన ఐక్య కార్యక్రమం కూడా జరుగుతున్నది। భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ప్రభుత్వాలన్నీ కూడా దోపిడీ వర్గాలనేది మా యొక్క విధానం। అలాగే నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం ఆ విప్లవ సంస్థ పనిచేస్తూ ఉంది।